వెళ్ళిపోయా ఇంకేం సార్ హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. అండ్ ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి మేము మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న ఒక చిన్న టెంపుల్, అంటే ఊరికి చాలా దూరంలో, అది చాలా నమ్మకమైన టెంపుల్. అక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందంట. అండ్ ఆల్మోస్ట్ అందరి నమ్మకం అనమాట. సో మేము కూడా ఒకసారి వెళ్ళాము, మేము అనుకున్నది జరిగిందని చెప్పేసి మేము మళ్ళీ సెకండ్ టైం వెళ్తున్నాము. అంటే సెకండ్ టైం వెళ్ళడానికంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పొంగల్ పెట్టాలి. అండ్ ఆ పొంగల్ పెట్టిన తర్వాత ఎవరికైనా కోరికలు ఉంటే కోరుకోవచ్చు. అండ్ అందుకని చెప్పేసి మేము సెకండ్ టైము మళ్ళీ బోనాలు పెట్టడానికి వెళ్తున్నాము. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ ప్లేస్లో మేము ఫస్ట్ టైం చేసాము. అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఈ దారిలో వెళ్ళామన్నమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పైకి వెళ్ళడానికి అంటే చాలామంది ఇబ్బంది పడతారని చెప్పేసి నార్మల్గా గుడికి వెళ్ళడానికి నార్మల్ మట్టి రోడ్ లాగా తయారు చేశారు. అండ్ ఆల్మోస్ట్ మేము హైవే అంటే కొంచెం టెంపుల్ దగ్గరికి వెళ్ళాక పైకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా భయపడిపోయినారు అందరము, అంటే పైకి అయింది కదా, సో భయపడి దిగేసి అలా నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ టెంపుల్ కాడ ఇట్లా ఒక చిన్న, మేము వెళ్ళినప్పుడు అయితే ఏం లేదు, ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారంట, అంటే ఆల్మోస్ట్. సో ఇక్కడ వచ్చేసి నేను పొంగల్ పెట్టడానికి అంతా రెడీ చేసుకుంటున్నా. అండ్ నేను వచ్చేసి ఇక్కడ ఒక చిన్న, నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో కూడా తీసాను. అండ్ అది వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తాను, ఎందుకంటే నేను ఈసారి వెళ్ళినప్పుడు అంత వ్యూ తీయలేదు. సో ఇది వచ్చేసి మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి వాటర్ కూడా ఉంటాయి, అంటే పాండ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మల్లన్న స్వామికి పొంగల్ పెట్టాలని చెప్పేసి అనుకున్నాను. అందుకని చెప్పేసి ఇక్కడ నేను పొంగల్ రెడీ చేయడానికి అన్ని ఇంటికాడ నుంచి తెచ్చుకొని ఇక్కడ మల్లన్న స్వామి కాడ రెడీ చేస్తున్నా. అండ్ అంతలో రెడీ అయ్యేంతలోపు ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంటుంది ఇక్కడ నుంచి, అంటే చాలా హైట్లో ఉందన్నమాట ఆ టెంపుల్. సో అందుకని వ్యూ కూడా అసలు ఎంత బాగుంటుంది అంటే పైన చూస్తే, అంటే అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బోనం రెడీ చేయడానికి ఫస్ట్ పసుపు రాసి, తర్వాత నేను పూజించాలి కాబట్టి ఆ పసుపు అవన్నీ రాసి మళ్ళీ తర్వాత నేను మందికి కామెంట్ చేయండి. అంటే నాకు తెలీదు నేను చేసేది కాదో నాకు తెలీదు, బట్ నాకు వచ్చినట్టుగా నేను చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా మామ కూడా హెల్ప్ చేశాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చెయ్యాల కాలేదన్నమాట, అంటే ఎక్కువ ఏం కాలేదు, లైట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అండ్ వాయిస్ కూడా అక్కడ నుంచి, అంటే హైట్లో ఉంది కదా, వాయిస్ ఏదైనా మాట్లాడినా రీసౌండ్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది మల్లన్న స్వామి టెంపుల్ ఎవరికన్నా తెలుసుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకు అంతగా మల్లన్న స్వామి గురించి తెలియదు. అండ్ ఇక్కడ పొంగల్ రెడీ కావడానికి దగ్గరకు వచ్చింది. అండ్ మేము పొంగల్లో బెల్లము వేసి పొంగల్ రెడీ చేస్తాము. అంటే కొంతమంది చక్కెర అలా కూడా వేసి చేస్తారు, బట్ మేము టోటల్గా బెల్లం ఒకటే వేసి చేస్తాము. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము పొంగల్కి దారం రెడీ చేస్తున్నాం, అంటే తోరణం రెడీ చేస్తున్నాము. అండ్ ఆ పొంగల్కి కట్టాలి కాబట్టి. అండ్ మేము ఇక్కడ మా అక్క వాళ్ళు వచ్చేసి, అండ్ అది ట్రాక్టర్ వచ్చి మా అక్క వాళ్ళది, సో దానికి పూజిస్తున్నారు. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత నేను దానికి తోరణం సంథింగ్ దాన్ని ఏమంటారో నాకు తెలీదు, నాకు తెలిసింది చెప్తున్నా, తోరణం అలా కట్టేసి అలా చేస్తున్నాము. అండ్ నాకు ఒకటి చెప్పండి మీరు కామెంట్ సెక్షన్లో, మీరు ముందుగా బోనం చేసేటప్పుడు పసుపు రాసి పూజించి పొయ్యి మీద పెడతారా, లేదంటే అంత అయిపోయిన తర్వాత పసుపు రాసి పూజిస్తారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అండ్ ఇక్కడ నేను మా అక్క వాళ్ళు అంటే పొంగల్ ఎత్తుకునేటప్పుడు పైన గంప పెట్టుకొని అలా టెంపుల్కి 3 సార్లు అలా తిరగాలంటే ఓం నమ శివాయ అనుకుంటా తిరగాలి 3 టైమ్స్. అంటే ముందు వాటర్ కూడా పోయి 3 టైమ్స్ తిరగాలంట. అంటే మా మావయ్య గారు చెప్పారు. సో మేము అంతే అలానే చేసాం. అక్కడ ఎవరు ఉండరు, అసలు ఎవ్వరు ఉండరు ఆ టెంపుల్. మన ఎవరైతే మొక్కు ఉంటుందో వాళ్ళు వచ్చేసి తీర్చుకొని అలా వెళ్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడికి రావడానికి అంత దూరం నుంచి రావడానికి ఇంపార్టెంట్ అంటే ఎవరికైనా పిల్లలు లేకపోయినా ఏదైనా కోరికలు ఉన్నా ఈ యొక్క మల్లన్న స్వామి తీర్చురనే నమ్మకంతో పిల్లలు లేకపోయిన వాళ్ళు కూడా అలా వచ్చేసి అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఏ శారీ అయితే కట్టుకొని వెళ్తారో ఆ శారీకి లాస్ట్లో ఉన్న కొంగుతో చించేసి దాంట్లో ఉయ్యాల మాదిరి కట్టేసి ఆ చెట్టుకు కడతారంట. అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలీదు. బట్ నాకు జరిగింది కాబట్టి నేను నమ్ముతున్నాను కాబట్టి నేను మళ్ళీ రెండోసారి వచ్చాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చేసిన ప్రసాదాన్ని నేను ఇక్కడ స్వామివారికి పెడుతున్నాను అనమాట. అంటే పెట్టాలి కదా, నేను స్వామివారికి చేశాను కాబట్టి ఇంకా స్వామివారికి పూజ నా యొక్క కోరిక తీర్చినందుకు నేను ఆయనకి చేస్తానని ఒప్పుకున్నా కాబట్టి నేను ఆయనకి ప్రసాదం ఏమైనా చేసి ఆడబెట్టేసాను. అయిపోయిన తర్వాత అందరూ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి దేవుణ్ణి చూసుకొని మొక్కుకొని అందరూ బయటకు వచ్చేసారు. అంటే ఆడ పెట్టిన ప్రసాదం అందరూ అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత మళ్ళీ పళ్ళం ఒక ప్లేట్ తీసుకొని నేను తినేసేయాలన్నమాట. అండ్ నేను చెప్పిన చెట్టు వచ్చేసి అదే అనమాట. చూడండి ఎంతమంది కట్టున్నారో ఒకసారి. అంటే అది కొంచెం ముందుకు వెళ్ళింది కాబట్టి కొంచెం ఎక్కి స్విచ్ చేసి చూడండి. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత మేము అలా ఇంకా ఆల్మోస్ట్ మేము వచ్చి 5 కల్లా వచ్చాము. మేము ఇంటికి వెళ్ళేసరికి 7 అలా అయింది, చీకటి అయింది. అండ్ నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మా పాపది పుట్టు వెంట్రుకలు తీసే సాంగ్యం ఉంది కాబట్టి నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.